నమస్తే మామ, నేను మీ ఆటో బాబు 1431. ఇంకా 10 రోజులు ఉంటే నా 2 ఈఎంఐలు కట్టాలి. ఏం చేయాలో కూడా అర్థమైతలేదు మామ. ఇదేం గ్యాస్ రేటో ఏందో మామ. ఆటోకి పోదామంటే గ్యాసే దొరుకుతలేదు మామ. దీనమ్మ, గ్యాస్ రేట్ వచ్చేసి 90 రూపాయలు అయినా మనకి ఎవరు పట్టించుకుంటలేడు మామ. నాకైతే ఆటో అమ్మేసి ఎడిగిన వెళ్ళిపోవాలని అయితే అనిపిస్తుంది మామ. నిజం చెప్పాలంటే 7 తారీఖు 2 ఈఎంఐలు కట్టాలి. ఏం చేయాలో కూడా అర్థమైతలేదు, నెత్తి నొప్పి లేస్తుంది. పొద్దున్న లేసే గ్యాస్ వెతకలాడాలో, అన్నం తినాలో, టిఫిన్ చేయాలో కూడా అర్థమైతలేదు మామ. ఈ ఆటో డ్రైవర్ల పరిస్థితి ఇంత ఘోరంగా అయిపోయింది. పొద్దున్న లేచినామనుకో గ్యాస్ బంక్ చుట్టే తెల్లారిపోతుంది. ఆటో డ్రైవర్లు కంటిన్యూ నిద్రపోయిన రోజులు అవుతుందో కూడా అర్థమైతలేదు. నిజానికి చెప్పాలంటే వాళ్ళు యుద్ధం చేస్తున్నారు, కానీ మనం ఇక్కడ ఈ హైదరాబాద్ లో అయితే ఆటో డ్రైవర్లు గ్యాస్ తోటి యుద్ధాలు చేస్తారు మామ. పొద్దున్న లేచేదనుకో గ్యాస్ బంకుల చుట్టూ తిరుగుతుర్రు. పొద్దున సాయంత్రం మధ్యాహ్నం అని తేడా లేకుండా గ్యాస్ బంకుల్లోనే పండుకుంటారు. అట్లా అయిపోయింది ఆటో డ్రైవర్ల పరిస్థితి. ఇట్లున్నా సరే ఆటో డ్రైవర్లకి కొంచెం కూడా కస్టమర్స్ కూడా ఒక 10 రూపాయలు ఎక్కువ ఇద్దాం అని లేదు. మనం 10 రూపాయలు ఎక్స్ట్రా అడిగినాం అనుకో రోడ్డు మీద అడుక్కొని తింటారు కదా, ఆన్ లెక్క అయితే చూస్తారు. నాకైతే మస్తు గలీజ్ అనిపిస్తుంది అట్లా అయితే. మన ఆటో డ్రైవర్ల పరిస్థితి అంటే ఇట్లా అయిపోయింది. ఏం చేయాలో కూడా నాకైతే అర్థమైతలేదు. నా 2 ఈఎంఐలు అయితే కట్టాలి. నా లెక్క ఇంకా ఎంతమంది ఆటో డ్రైవర్లు ఉన్నారు, వాళ్ళు ఎన్ని ఈఎంఐలు ఉన్నాయో. ఆ ఇరాన్ అమెరికా ఎంత కొట్లాడుతున్నాయో, మన ఆటో డ్రైవర్లు అయితే మన హైదరాబాద్ లో మనం ఆ గ్యాస్ కోసం అయితే అట్లా కొట్లాడుతున్నాం, పొద్దున సాయంత్రం మధ్యాహ్నం అని తేడా లేకుండా. ఇక ఏం చేయాలో, ఇక ఎన్ని రోజులు అయితే యుద్ధం జరుగుతుందో, మన ఆటో డ్రైవర్ల పరిస్థితి అయితే ఎట్లుంటుందో కూడా అర్థమైతలేదు నాకైతే. పొద్దున లేచి నైట్ 10-11 గంటల నుంచి వెతకలాడిన గ్యాస్ అయితే ఏడ దొరకలే మామ. ముందే గ్యాస్ దొరుకుతలేదంటే మా దోస్తు గారు ఫోన్ చేసాము, తాటియా నగరం పోయి వద్దామా అని కాల్ చేస్తున్నాడు. గ్యాస్ ఉన్నప్పుడేమో డ్రాపులు దొరకవు, గ్యాస్ లేనప్పుడేమో ఆటోకి పోదామంటే ఆటోకి పోయినకి గ్యాస్ లేదు. ఏం పరిస్థితి అయిపోయింది ఆటో డ్రైవర్లకి, ఏం అర్థమైతలేదు నాకైతే నిజంగా. నేను 2016-17 నుంచి ఆటో నడుపుతున్నాను, నాకైతే ఇట్లాంటి సిచ్యువేషన్ ఎప్పుడు రాలేదు. ఇప్పుడైతే ఈ మార్చి నెలలో ఇట్లా అయిపోయిన పరిస్థితి అంటే మస్తు ఘోరంగా అయితే అయిపోయింది. నాకే ఎట్లా అనిపిస్తుందో మీకు కూడా ఏమనిపిస్తుందో నాకైతే లేదు. మార్చి నెలలో హోలీ వచ్చింది, ఉగాది వచ్చింది, ఎగ్జామ్స్ వచ్చినాయి, రంజాన్ వచ్చింది, ఈద్ వచ్చింది, ఇటు చూస్తే అమెరికా ఇరాన్ యుద్ధం వచ్చింది, ఇటు చూస్తేమో రేపు గ్యాస్ కొలతలు వచ్చినాయి. మనకి ఆటో డ్రైవర్లకి రేట్ కార్డ్ అయితే లేదు. ఎండ వచ్చింది, వాన వచ్చింది, చలికాలం వచ్చింది, అన్ని వచ్చినాయి. ఈ మార్చ్ లో ఏమేమైతున్నాయి అంటే అన్ని వచ్చినాయి. ఇక లాక్డౌన్ కూడా వచ్చేస్తుందేమో నాకు తెలిసి. మీ అమ్మాయి ఇన్ని ఘోరమా, ఇంత ఘోరమా? దీని అమ్మాయి జీవితం, ఆటో డ్రైవర్ లైఫ్ ఇంత ఘోరంగా అవుతుందని నేనైతే ఎప్పుడు అనుకోలేదు. ఈ సంవత్సరం ఈ 2-3 నెలల్లో అంత ఘోరంగా అయింది కదా, ఇంకెప్పుడు అయితే కాలేదు. 90 రూపాయలు 93 రూపాయలు లీటర్ గ్యాస్ ఉండే, అది అయినా పర్లేదని అది కొట్టించుకొని పోతుండే ఆటో డ్రైవర్లు. ఇప్పుడైతే ఆ 93 రూపాయలు కూడా గ్యాస్ కూడా దొరుకుతలేదు. పొద్దున నుంచి సాయంత్రం దాకా లైన్ నిలబడితే అది కూడా ఫుల్ ట్యాంక్ కూడా చేస్తలేదు. 800-900 రూపాయలు గ్యాస్ కొట్టించుకొని నెక్స్ట్ డే అయినా పోదామని చెప్పి ప్లానింగ్లు ఉంటే అది కూడా జరుగుతలేదు. ఇట్లా అయిపోయింది ఆటో డ్రైవర్ల పరిస్థితి. టీకేఆర్ కాడ అయితే లైన్ చూస్తే ఒక 200-300 బండ్లు ఉన్నాయి. మన హైట్ నగర్ సైడ్ చూస్తే ఆడ 200-300-400 బండ్లు ఉన్నాయి.
సిటీలో చూస్తే కొన్ని గ్యాస్ బంకులు ఉన్నాయి, కొన్ని గ్యాస్ బంకులు అయితే లేవు. ఈ ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోల్ బంకులు ఇవి గవర్నమెంట్ బంకులు అంటారు. ఈ పెట్రోల్ గవర్నమెంట్ బంకులలో అయితే గ్యాస్ అయితే అస్సలు దొరుకుతలేవు. ప్రైవేట్ బంకులలో దొరుకుతున్నాయి. ఆ ప్రైవేట్ బంకులలో కూడా 93 రూపాయలు చేసేసిరనా. 93 రూపాయలు చేసేస్తే కూడా మా ఆటో డ్రైవర్లు కష్టపడితే ఆ 93 రూపాయలకైనా కొట్టించుకొని ఆటో నడుపుదామని ట్రై చేస్తున్నాం కదా, ఆ 93 రూపాయలకు కూడా అయితలేదు. ఏం చేయాలో కూడా అర్థం అయితలేదు నాకైతే. ఆటో అమ్మేసి కాముసిగా ఇంట్లో కూర్చుంటే ఒక పని అయిపోతుంది.